హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈవినింగ్ టీ టైంలోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సగ్గుబియ్యం పునుగులు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి, ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఆయిల్ కూడా పీల్చుకోవండి, చాలా బాగుంటాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పునుగులు తయారయ్యే విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా బౌల్లోకి 1 కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి. చిన్న సగ్గుబియ్యం అనేది పనిచేయవు పునుగులకి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిలోకి 1 కప్ వరకు మజ్జిగను యాడ్ చేసుకోవాలి. అంటే మీరు 3/4 కప్ వరకు మజ్జిగ తీసుకుని దానిలో 1/2 కప్పు వాటర్ వేసుకుని ముక్కలు లేకుండా బాగా కలుపుకొని ఆ మజ్జిగని దీనిలో యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం సగ్గుబియ్యంని బాగా కలుపుకొని వీటిని ఒక 4 గంటల పాటు నాననివ్వాలి. సగ్గుబియ్యం అనేది పూర్తిగా మునిగిపోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. 4 గంటల తర్వాత అండి, చూసారు కదా సగ్గుబియ్యం అనేది బాగా నానిపోయాయి. మీకు ఇంకా టైం ఉందనుకుంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ కూడా పునుగుల్లాగా వేసుకోవచ్చు. చూసారు కదా సగ్గుబియ్యంని ఇలాగా చెక్ చేస్తే మనకి ఇలా మెత్తగా అయిపోవాలి. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. తర్వాత దీనిలోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకోవాలండి. అలానే పచ్చిమిర్చి ఒక 2 వరకు తీసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ముక్కలాగా చేసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, అలానే మజ్జిగ కూడా 1 కప్ అండి. 3 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవాలండి. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో వంట సోడాను కూడా యాడ్ చేసుకుని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేస్తే పిండి జారు వచ్చేస్తుందండి, దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి. చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మనం పునుగులు వేసేటట్టుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టాలి. మీడియంలో ఉండే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు. పునుగులు వేసిన తర్వాత జాగ్రత్తగా వాటిని టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదు, లోపల కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది, పిండిల్లా కూడా లేదు కదా. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.